అందరూ ఐక్యంగా ఉండి ఒకే మాట మీద సాగాలి అంటే ఎవరు ఉంచాలా బాగా ఐక్యతని? దేవుడు పెట్టాలి. అర్థమవుతుందండి? అన్నదమ్ముల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, అక్కాచెల్లెల్లో కానీ, సంఘములో కానీ ఒకే మాట మీద ఒకే ఆలోచనతో సాగాలి అంటే ఆ ఐక్యత ఎవరు పెట్టాలి చెప్పండి? దేవుడు పెట్టాలి. దేవుడు పెట్టకపోతే ఐక్యత కుటుంబాల్లో, సమాధానం కుటుంబాల్లో ఉండదు. ఐక్యత లేకపోతే ఏముండదు? సమాధానం ఉండదు. ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మీలో కొంతమంది ఒకరికొకరు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఏమో 4, 5, 6, 7, 10, 15 ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. ఇప్పుడు మీలో ఒకరికొకరి గురించి పరిపూర్ణంగా తెలవదు. తెలుసా? నిజం చెప్పండి. తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే నీలో ఏం లేదు. ఇతరులు పలకరించి, ఇతరుల గురించి ఆలోచన చేసి, ఇతరులతో మాట్లాడి వారి బాగోగులు అడిగే ఆలోచన నీకు లేదు.